యోబు తన జీవితంలో అన్నీ కోల్పోయాడు. చివరికి సాతానుడు యోబు దగ్గరికి తన భార్య రూపంలో వచ్చాడు. ఇంకనూ యథార్థతను విడిచిపెట్టవా యోబు? ఏం చేశాడయ్యా దేవుడు? నీ శరీరం చూసుకున్నావా? నీ శరీరం కుళ్ళిపోయింది. నీ శరీరంలోంచి భయంకరమైన చీము నెత్తురు బయటకు వస్తున్నాయి, భయంకర దుర్వాసన వస్తుంది. ఇంకనూ యథార్థతను విడిచిపెట్టవా? ఇంకనూ యథార్థతను విడిచిపెట్టవు, దేవుణ్ణి దూషించి చావు అన్నాడు. దేవుణ్ణి దూషించి చావు అంది ఎవరు? భార్య. ఏమంటే భార్య అంత మాట అంటే భర్త చాలా డిసప్పాయింట్ అవుతాడుగా, చాలా నిరుత్సాహానికి వెళ్తాడు కదా. ఆ టైంలో కూడా యోబు పలికిన మాట మనందరికీ తెలుసు. అమ్మా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, దేవుని నామానికే మహిమ. నేను తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాను? దిగంబరినిగా వచ్చాను. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా దిగంబరంగానే వెళ్ళిపోతాను. ఏమీ తీసుకురాలేదు ఈ లోకానికి, ఏమీ తీసుకుని వెళ్ళను. నీవన్నీ కూడా నేను పొందుకున్నవి నా దేవుని ద్వారానే. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక. ఇది నిజమైన ఆరాధన. కష్టాల్లో దేవుని ఆరాధించేటువంటి వారి రోజున కనబడుతున్నారా? కొంత కష్టం రాగానే దేవుడు మా పట్ల ఏం జరిగించలేదని చెప్పి దేవుని విడిచిపెట్టేటువంటి వారిని చూస్తాం. కానీ కష్టాల్లో కూడా నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు దైవత్వం సర్వపరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడింది, ఆయన నా జీవితం అద్భుతం చేసినా చేయకపోయినా ఆయన దేవుడే, ఆయన మహోన్నతుడే అని విశ్వసించి దేవుని ఆరాధించేటువంటి వారు నిజమైన ఆరాధికులు. హల్లెలూయా.